ముఖ్యంగా పొంగనూరు నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారం. ఎందుకు నమస్కారం పెట్టాల్సి వస్తుందంటే అన్ని పార్టీలు ఆశతో వస్తాయి. మన రామచంద్రయ్య గారి పార్టీ ఒక ఆశయంతో వచ్చింది. ఆ ఆశకి ఆశయానికి తేడా మీరు అందరూ కూడా గుర్తిస్తేనే రేపు రామచంద్రయ్య గారి ఆశయమా అనేది మీరే తేల్చాలి. రామచంద్రయ్య గారు ఆశయంతో వచ్చారు, జగన్మోహన్ రెడ్డి ఆశతో వచ్చారు, ఆత్రంతో వచ్చారు. ఆ ఆశ ఆత్రం ఎలాంటిదంటే ఇసుక దోచేయడం, ఎర్రచందనం దోచేయడం, క్వార్జ్ రాయలు దోచేయడం, కేవలం దోచుకోవాలనే ఆశతో వచ్చిన పార్టీ వైఎస్ఆర్సీపీ పార్టీ. కేవలం ఆశ ఈ బడుగు బలహీన వర్గాలు బీసీలను అందరినీ ఒక మార్పు కోసం వాళ్ళ జీవితాలు వాళ్ళ తలరాతలను మార్చాలని చెప్పి వచ్చిన పార్టీ, ఆ ఆశయంతో వచ్చిన పార్టీ బీసీవై పార్టీ. అందుకే ఈ రాష్ట్రంలో నిజంగా రైతుల కోసం పుట్టిన పార్టీ, రైతుల కోసమే పెట్టిన పార్టీ. ఈ పార్టీని ప్రతి ఒక్క బీసీ సోదరుడు, ప్రతి ఒక్క పొంగనూరులో డూ ఆర్ డై, మేము చస్తాం, గెలిపిస్తాం, ఇది మా సిద్ధాంతం. ఎవడైనా సరే సిద్ధం 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 అంటున్నారు. సిద్ధం మీరు కాదు, మేము సిద్ధం. రామచంద్రని గెలిపిస్తాం, పొంగనూరులో జెండా పాతుతాం. ఇది మా నినాదం కాదు, ఈ మీ అందరి నినాదం. అవునా కాదా? అవునైతే చేతులెత్తండి, చప్పట్లు కొట్టండి. మనకి దమ్ముందా లేదా? బీసీలకి ఎంత కాలం మనం ఈ దోపిడీ వర్గాల జెండాలు మోస్తాం? ఎంతసేపు మోస్తూనే ఉంటామా? పాల రేటు తక్కువ, టమాటా రేటు తక్కువ, ఒక్కొక్కసారి అయితే కూలీలు కూడా కట్టావు. ఒక ఉద్యోగం అంటే ఉద్యోగం పెడదామంటే ఉద్యోగం కోసం ఉద్యోగం ఎలా పెడతానంటే కూడా పెట్టనివ్వరు. అంటే ఈ రాష్ట్రంలో పొంగనూరుని ఒక ఆటవిక ప్రపంచంలో తయారు చేయాలనే ఉద్దేశంతో ఈ యువతకి ఉద్యోగాలు రానియరు, రైతులకి గిట్టుబాటు ధరలు రానియరు, పాల ధర రానియరు. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా 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 ఉన్నాయి. కాబట్టి రామచంద్రయ్య గారి ఆశయాన్ని నెరవేర్చడానికి మేమందరం సిద్ధంగా ఉన్నాం. మీరందరూ సిద్ధమా? సిద్ధమైతే మనం ఎలక్షన్ తర్వాత మనందరం దమ్ము చూపిస్తాం. 2 నిమిషాలే టైం ఇచ్చారు. నేను చాలా మాట్లాడాలని వచ్చాను, కానీ ఇంకా చాలా మంది సోదరులు ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా అవకాశం ఇవ్వాలి. నేను మళ్ళొకసారి ఇలాంటి మీటింగ్లో పొంగనూరుని మీ ఇంటి దగ్గరలో ప్రతి ఊర్లో ప్రతి మండలంలో మా బీసీ బడుగు బలహీన వర్గాల గురించి, ప్రతి ఒక్కరికి ఇప్పుడు జరుగుతున్న అన్యాయాల గురించి, రాబోయే రోజుల్లో మన పార్టీ సిద్ధాంతాల గురించి, ఆశయాల గురించి రామచంద్రయ్య గారు ఒక దిశానిర్దేశంతో వచ్చారు. దీన్ని గ్రహించండి, గుర్తించండి. కాబట్టి నేను ఇంకొకసారి మీతో కలుస్తా. ఇదే లాస్ట్ కాదు. ఇప్పుడు ప్రతి ఒక్కరు చాలా మంది ఇక్కడ కలవాలని వచ్చారు, చాలా మంది బాధపడుతున్నారు. కానీ ప్రతి ఒక్కరూ ఎంతోమంది సీఎంలు అవుతారు, ఒక్క సీటే ఉంటుంది సీఎంకి. అందరూ సీఎంలు కాలేం. ఈరోజు అందరూ ఇక్కడికి రావాలంటే కష్టం. మళ్ళీ అందరినీ కలుస్తారు, రామచంద్రయ్య గారు కలుస్తారు. దయచేసి దాన్ని వేరే విధంగా అపార్థం చేసుకోవడం ఇట్లాంటివన్నీ ఏం పెట్టుకోవద్దు. మీ అందరినీ మనస్ఫూర్తిగా మనసుల్లో గుండెల్లో పెట్టుకున్నారు రామచంద్రయ్య. ఒక చెయ్యి కలవడం కాదు, అతని చూపు చాలు మీకు. పొంగనూరు ప్రజలందరికీ నాకు ఈ 2 నిమిషాలు టైం ఇచ్చిన రామచంద్రయ్య గారికి, నన్ను ఈ స్టేజ్ మీదకి ఆహ్వానించిన పెద్దలందరికీ నమస్కారం.